అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 18వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా నిన్నటి దినాన 3వ అధ్యాయంలో మనము ఇజ్రాయేలీల ప్రజలను తిరిగి అక్కడ దేవుడు ఆహ్వానిస్తున్నట్లుగా, తిరిగి తన ప్రేమను చూపిస్తున్నట్టుగా, ఏ విధముగానైతే హోషేయ తాను వ్యభిచారంలో ఉంటున్నటువంటి భార్య తిరిగి వెళ్ళిపోయినాక యేసుప్రభు వారు దేవుడు అక్కడ ప్రేమించమని చెప్పాడో ఆ విషయాన్ని మనము నిన్నటి దినాన చూసి ఉంటాము. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానము చేయబోతా ఉన్నాం. ఇక్కడ ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే, ఈ అధ్యాయం అంతటికి కూడా మనం ఆలోచించినట్లయితే ఇజ్రాయేలీయులతో దేవునికి ఉంటున్నటువంటి వివాదమును మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈ వివాదమును బట్టి దేవుడు అక్కడ ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాల్లో, మొదటి 6 వచనాల్లో ఆ ప్రజల యొక్క పాపములను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించబోతా ఉన్నాం. ఈ 4వ అధ్యాయం మొదలుకొని మనం ఆలోచించినట్లయితే దేని విషయంలో ఆ ఇజ్రాయేలీలు తప్పిపోతూ ఉన్నారు, దేని విషయంలో వారితో దేవునికి ఎడబాటు కలిగి ఉంటుందో, వారి మీద దేని విషయం ఆయన కోపపడతా ఉన్నాడు, ఈ విషయాలన్నీ కూడా అక్కడ స్పష్టంగా మనము చూడగలుగుతూ ఉంటాము. అయితే ఈ 4వ అధ్యాయం మొదలుకొని 10వ అధ్యాయం వరకు కూడా పూర్తిగా వారు చేసినటువంటి పాపములు, దానికి తగినట్టుగా వారి మీదకి రాబోతున్నటువంటి తీర్పు ఒక్కొక్కటిగా, అంటే డీటెయిల్డ్గా దేవుడు వారి యొక్క రిజెక్షన్ను ప్రతి అడుగులో చూపించడం మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈ 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలకు దేవునితో కలిగినటువంటి వివాదము, ఈ మొదటి 6 వచనంలో ఆ ప్రజల యొక్క పాపములు మనం ఇక్కడ చూడబోతాం. ఏ విషయాలు దేవుడు అక్కడ ప్రస్తావించాడు. మొదటి వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయం హోషేయ గ్రంథం మొదటి వచనం నుంచి, ఇజ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. అబద్ధ సాక్ష్యము పలుకుటయో, అబద్ధం ఆడుటయో, హత్య చేయుటయో, దొంగిలించుటయో, వ్యభిచరించుటయో వాడు కయ్యను. జనులు కన్నం వేసెదరు, మానక నరహత్య చేసెదరు. ఈ విషయాలను మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించబోతా ఉన్నాం. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా మాట ఆలకించుడి అని చెప్తా ఉన్నాడు. అంటే అప్పటి వరకు కూడా వారు దేవుని మాటను ఆలకించకుండా ఉంటా ఉన్నారు. అయితే హోషేయ చేస్తున్నటువంటి ఈ ప్రకటన దేవుని తరపున ఆయన ప్రవచిస్తున్నటువంటి ఆ మాట గనక మనం ఇక్కడ ఆలోచించినట్లయితే, సత్యమును కనికరము దేవుని గూర్చిన జ్ఞానమందు దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఆలోచించాలి. ఇక్కడ క్లియర్గా ఒక క్రైస్తవ జీవితానికి కావలసినటువంటి చక్కని పారామీటర్స్ను చూపిస్తూ ఉన్నాడు. అంటే ఒకవేళ కులమానంగా ఒక స్కేల్పై మన యొక్క విశ్వాస జీవితాన్ని మెజర్ చేసుకోవాల్సి వస్తే, ఈ విషయాల్లో నీవు ఎదుగుచున్నావా, తగ్గిపోవుచున్నావా, దాన్ని బట్టి నీ యొక్క క్రైస్తవ్యం లేదా నీ యొక్క విశ్వాస జీవితము ఏ స్థాయిలో ఉందో అక్కడ మనము గ్రహించవచ్చు. ఈ విషయాన్ని స్పష్టంగా మనం ఆలోచించాలి. ఈనాడు మనం విశ్వాసంలో ఎదుగుచున్నాము అనేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడు చెప్పగలము అనేటటువంటి ఆలోచన చేస్తే, మొదటగా మన జీవితంలో సత్యముగా మనము జీవిస్తున్నామా లేదా, ఇంకా కనికరము అంటే ఇతరుల ఎడల దేవుడు మన మీద ఒకానొక సమయంలో మన పాప స్థితిని బట్టి ఆయన మనల్ని శిక్షించలేదు లేదా మనకు రిజెక్ట్ చేయలేదు. ఆయన ప్రేమించి అట్టి కనికరమును మన మీద చూపించారు. మరి అదే కనికరమును ఇతరుల మీద చూపించగలుగుతా ఉన్నావా? ఇంకా దేవుని గూర్చిన జ్ఞానం అంటే, ఒకవేళ మనం ఆలోచిస్తే ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా దేవుడు చెప్తున్నటువంటి మాట గనక ఇక్కడ మనం గుర్తించినట్లయితే,
వీరి యొక్క పూర్తి పాపాలకు, లేకపోతే వారు దేవునిని తిరస్కరించడానికి, తృణీకరించడానికి అతి ముఖ్య కారణము దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవడము. ఒకవేళ సిస్టమాటిక్ థియాలజీ లేదా దైవ జ్ఞాన శాస్త్రం అని థియాలజీలో ఏదైతే చెప్పబడుతుందో దానికి మూల వాక్యము ఈ మొదటి వచనము 6వ వచనంగా మనం చూడగలుగుతాం. దేవుని గూర్చిన జ్ఞానము చాలా ప్రాముఖ్యము. ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఒకవేళ ఆలోచించండి, నేను రక్షించబడినప్పుడు అంతే జ్ఞానం ఉంది, దేవుని గూర్చినటువంటి జ్ఞానము, వాక్యపు జ్ఞానము. అట్లాగే ఇప్పుడు కూడా నాకు అంతే జ్ఞానం ఉందనంటే నీ యొక్క కొలమానము, లేకపోతే ద మెజర్మెంట్ నీ జీవితంలో గనక, నీ క్రైస్తవ జీవితంలో గనక చేస్తే యు ఆర్ నోవేర్. అంటే నువ్వు కొలవబడుతున్నటువంటి ఆ కొలతలో, లేదా అక్కడ మనము చూచినట్లయితే దానియేలు గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి అద్భుతమైన మాట, నువ్వు త్రాసులో తూచబడగా తేలిపోయినట్టు కనబడెను. ఈ మెజర్మెంట్లో గనక దేవుని గూర్చిన జ్ఞానంలో నీవు ఎదిగేటటువంటి క్రమమును ఈనాడు దేవుడు మెజర్ చేయగలిగితే నువ్వు తేలిపోతావేమో గ్రహించుకో. వాట్ ఆర్ యూ డూయింగ్ టు ఇంక్రీజ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్? నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఖచ్చితంగా మన జీవితాల్లో ప్రతి దినము ఎదుగుదల కనపడాలి. ఎందుకనంటే దేవుని గూర్చి మనకు తెలిసినా కొంది మన జీవితంలో ఆయన పట్ల అధిక ప్రేమను మనము కనపరచగలం. ఒక భక్తుడు ఇట్లా అనడం మనం చూడగలుగుతాం, నీవు మొదటగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావనంటే యు లవ్ హిస్ వర్డ్. అంటే ఆయన వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావు. నీకు దేవుని గూర్చిన జ్ఞానము కావాలంటే కేవలము ఈ వాక్యములో తప్ప ఇంకా ఎక్కడా కూడా నీకు దొరకదు. కాబట్టి నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే మొదటగా నీవు ఆయన వాక్యాన్ని ప్రేమించాలి. అంటే ద మోర్ యు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఇంప్లైజ్ దట్ ద మోర్ యు లవ్ ద గాడ్. ఆ విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా గ్రహించాలి. దేవుణ్ణి నీవు అధికంగా ప్రేమిస్తున్నావు అని చెప్పుకోవాలనంటే ఆయన వాక్యాన్ని నీవు అధికంగా ధ్యానం చేస్తావు. ఎట్లా వస్తుందండి దేవుని గూర్చిన జ్ఞానం? చదవడము, ధ్యానించడము తప్ప ఇంకా వేరే ఏ ద్వారా కూడా, మాధ్యమాల ద్వారా కూడా నీకు దేవుని గూర్చిన జ్ఞానము రాదు. దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గురించి మనకు ఒక పూర్తి అవగాహన మనకు తెలియపరుస్తూ ఉంటుంది. అంటే ఈనాడు నువ్వు దేవుని గూర్చిన జ్ఞానము, ఇంకా మనం అక్కడ కింద వచనాల్లో స్పష్టంగా మాట్లాడడం చూడం. ఇంకా మనం 2వ వచనంలో అక్కడ ఆలోచించినట్లయితే అక్కడ దేవుడు వారికి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలలో వారు ఫెయిల్ అయిపోయినారు ఇజ్రాయేలీల ప్రజలు. ఆలోచించాలి ఈ విషయం. అంటే దేవుని గురించినటువంటి ఆ 2 ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు మీరుకుండకు, నన్ను మీరు ఆరాధించాలి అని చెప్పడం, అట్లాగే ఆ అబద్ధ సాక్ష్యం పలకొద్దు, హత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, ఇవన్నీ కూడా వాడుకయ్యేను. దే బికేమ్ హ్యాబిచువల్ టు దట్ పీపుల్. ఎంత విచారకరమైనటువంటి విషయం. అంటే ఇక్కడ దేవుని గూర్చిన జ్ఞానము మన జీవితాలలో లేకపోతే పాపము మనకు వాడుకైపోతుంది. పాపము ఒక అలవాటుగా మన జీవితాల్లో మారిపోతుంది. స్పష్టంగా దేవుని గూర్చినటువంటి జ్ఞానము నీ జీవితంలో ఒక డిసిప్లిన్, స్పిరిచువల్ డిసిప్లిన్తో నీవు నేర్చుకోకపోతే యు రిమైన్ ఇన్ దట్ వెరీ సిన్. నీవు ఆ పాపంలోనే నిలిచిపోయేటటువంటి వాడవుగా ఉంటావు. ఈ విషయాన్ని మనం ఇక్కడ అందుకని 3వ వచనంలో చెప్పబడడం మనం చూడగలుగుతాం. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవచ్చున్నవి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనం లేదు, ఒకని గద్దించినను కార్యము కాకపోవును. జనులు యాజకునితో జగడమాడు వారిని పోలి ఉన్నారు. కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును. నీ తల్లిని నేను నాశనము చేతును. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు.
నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడవుగా కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచిది గనుక నేనును నీ కుమారులను మరుతును. ఎంత కఠినమైన మాటలు ఇక్కడ పలుకుచా ఉన్నాడో కనుగొనాలండి మనం. అక్కడ వీరి యొక్క పాపమును బట్టి అక్కడ పశు సంపద, పక్షులు చనిపోతూ ఉన్నాయి, పశువులు చనిపోతూ ఉన్నాయి, సముద్రపు జీవులకు ఆ వీరి యొక్క పాపం ఎఫెక్ట్ ఆ జంతువులన్నిటి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాం. ఆలోచించాలి ఈ విషయాన్ని. ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే ఈవెన్ అక్కడ ప్రవక్తలు కూడా దేవుని యొక్క జ్ఞానమును విసర్జించుతూ ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి దాన్ని వారు లెక్క చేయడం లేదు. అందుకనే అక్కడ చెప్తున్నటువంటి నీ తల్లిని నేను నాశనం చేస్తాను అంటే గోమేరును దేవుని గురించిన జ్ఞానం లేకపోవడమే కదా ఆమె మాటి మాటికి ఆ పాపంలో పడిపోవడము అని చెబుతూ అక్కడ 6వ వచనంలో ఒక కంక్లూజన్ ఇస్తూ ఉన్నాడు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు. ఆలోచించాలి, దేవుని గూర్చినటువంటి జ్ఞానము నీకు లేకపోతే ద అల్టిమేట్ కాన్సిక్వెన్షియల్ రిజల్ట్ ఈస్ డిస్ట్రక్షన్. నశించిపోవడమే నీ జీవితంలో. అంతకు మించి ఇంకా ఏమీ అక్కడ జరగాల్సినది ఏదీ లేదు. పూర్తిగా నాశనమే. ఇంకా ఏమంటా ఉన్నాడు అక్కడ ఆలోచించినట్లయితే, నీవు జ్ఞానంను విసర్జించుచున్నావు గనక నాకు ఇవి యాజకత్వానికి కూడా నేటి దినాన అనేక మంది దైవజనులు దేవుని గూర్చిన జ్ఞానము నేర్చుకోవడానికి వారు ఏ ప్రయత్నాలు చేయడం లేదు. ఈ విషయాన్ని ఆలోచించాలి. యాజకత్వపు ఆఫీస్కి కూడా అంటే ద ప్రాఫిటిక్ ఆఫీస్కి కూడా ఆయన స్పష్టముగా చేస్తున్నటువంటి హెచ్చరిక దేవుని గురించిన, ఇంకా మన లాంగ్వేజ్లో చెప్పుకోవాల్సి వస్తే దేవుని గురించిన జ్ఞానము నీవు విసర్జిస్తే, దైవజనునిగా ఒక పాస్టర్గా నీవు విసర్జిస్తే నీవు నాకు పరిచర్య చేయాల్సినటువంటి అవసరం లేదని దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఎంత ఘోరమైన మాట మనం ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ ఎవ్వరికి అంటే దేవుని గురించిన జ్ఞానము ఒక విశ్వాసిగా మనం ఎదగవలసిందే. ఒక దైవజనునిగా పాస్టర్గా కూడా ఆ దేవుని గూర్చిన జ్ఞానములో ఖచ్చితంగా ఎదగవలసిందే. ఇది ఎప్పటి వరకు చేయాలండి అంటే చచ్చిపోయే వరకు కూడా దేవుని గూర్చిన జ్ఞానములో మనం ఎదగవలసిన వారమే. మనకు పూర్తిగా తెలుసన్న విషయాలు ఏవీ లేవండి. ఖచ్చితంగా దేవుని గూర్చిన జ్ఞానములో మనము ఎదగవలసిన. ఇంకొక చక్కని మాట అక్కడ దేవుడు చెప్పు, నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. ఇదెంత దేవుడు మన బిడ్డలను మరచిపోతే ఇంకా మన బిడ్డల విషయంలో ఎవరైనా కార్యం చేయగలరా? కాబట్టి ఇది సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. దేవుని గూర్చిన జ్ఞానము ఖచ్చితం. ఇక్కడ దేవునికి అక్కడ ఇజ్రాయేలీతో వాదం కలుగుతూ ఉంది. ఆ వాదమును బట్టి మొదటి 6 వచనాల్లో వారి యొక్క పాపములను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, ప్రజల పాపములను జ్ఞాపకం చేస్తారు. కాబట్టి అందులో ప్రాముఖ్య అంశముగా మనం ఇక్కడ ఆలోచించాల్సి, ఈ పాపాలన్నిటికి కూడా మూల కారణం దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవడం, పూర్తి అవగాహన లేకపోవడం. నాడు ఆ దేవుని గూర్చినటువంటి జ్ఞానము నీ జీవితాల్లో నీవు పొందుకొనగలిగితే ఖచ్చితముగా దేవుని గురించి అయినటువంటి ఒక అవగాహన, ఏవైతే పారామీటర్స్, మెజర్మెంట్స్ అని సత్యము, కనికరము, ఈ దేవుని గూర్చిన జ్ఞానం అని మనం చెప్పుకుంటున్నామో దానిలో తిరిగి మనము దేవునితో ఆ సత్సంబంధములో నిలుచుకొని దేవునితో ఈ ఏదైతే శాపంలో దేవుడు లేదా జడ్జిమెంట్, యాజకత్వంను విసర్జించ నీ కుమారులను అంటున్నాడో వాటి నుంచి దేవుని యొక్క కృపను, కనికరము పొందుకునేటటువంటి స్థాయికి మనం ఎదుగు. విషయాన్ని స్పష్టంగా మనం ఇట్ ఈస్ అ సీరియస్ థింగ్. దేవుని గూర్చిన జ్ఞానము లేకపోతే ఆలోచించాలి, మళ్ళీ ఎవ్వరు కూడా కాపాడలేరు. కాబట్టి ఖచ్చితంగా దేవుని గూర్చిన జ్ఞానం ఈరోజు
ఆ దేవుని సన్నిధిలో ఉండి పొందుకోవాల్సినటువంటి అవసరతను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యాన్ని మనం చదివితేనే, అందుకని ఆల్రెడీ మనకు చెప్పబడిన మాట మరొకసారి, ఆయనను నీవు ప్రేమిస్తున్నావు అంటే మొదటగా నీవు ఆయన వాక్యాన్ని ప్రేమిస్తావు, ధ్యానం చేస్తావు, నేర్చుకుంటావు. ఆయన్ను గూర్చినటువంటి జ్ఞానంలో ప్రతిదినం ఎదిగే ఆ అలవాటుని నీవు అలవర్చుకుంటావు. కాబట్టి ఈరోజు నీ ప్రయత్నం ఏంటి? దేవుని గూర్చిన జ్ఞానమును నేర్చుకో. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, అయ్యా ఈనాడు ఆ ఇశ్రాయేలీయులకు కలిగినటువంటి వాదము మీతో మేము జ్ఞాపకం చేసుకుంటాం. వారి పాపములు ఏ విధముగా ఉన్నాయో కూడా మీరు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో వారు 5 ఆజ్ఞల వరకు మీరిపోయి ఉంటున్నారు తండ్రి. అయ్యా ఇట్టి విషయాలను మేము జ్ఞాపకం చేసుకుంటాం. అయ్యా దీనికి అంతటికీ మూల కారణము దేవుని గూర్చిన జ్ఞానము ప్రజల్లో లేకపోవడం. అయ్యా ఆ దేవుని గూర్చిన జ్ఞానము లేకపోతే ఆ పాపములోనే వారు మునిగిపోయి ఉంటారు. మా జీవితాలకు ఈనాడు అన్వయింపు చేసుకుంటాం. మా ప్రయత్నముగా మేము నీకు సంబంధించినటువంటి జ్ఞానమును తెలుసుకొనడానికి, నేర్చుకోవడానికి ఏ మేరకు మేము ఆసక్తి కనపరుస్తున్నాము అయ్యా, ఈ పాయింట్లో మమ్మల్ని మేము పరీక్షించుకున్నట్టుకు మీ కృపలో బతకవచ్చు. ఇట్టి విషయాల పట్ల అవగాహన గలవారమై అయ్యా నీ వైపు చూస్తూ తండ్రి దేవా మేము ముందుకు కొనసాగుటకు, విశ్వాసములో ఎదుగుచు బలపడుటకు మీ కృపలో భద్రపరచు. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.